సినిమా కోసం బతుకుతాడండి. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఈ ఇప్పటి వరకు వచ్చిన నేను మెన్షన్ చేసిన గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చూసిన వాళ్ళకి ఈ సినిమాలో హైలైట్ అయ్యింది అద్భుతమైన సెట్స్. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ గారు. సో ఆ సెట్స్ గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జనరల్గా ఆయన మంచి ఫేమస్, మంచి మాన్యుమెంట్స్, ఆయన ఎన్నో సెట్స్ వేసి ఉన్నారు ఆయన. ఈ సెట్స్ కూడా అంతే. యాక్చువల్ నేను 2 సెట్స్ చూసున్నాను కాబట్టి చెప్తున్నా. సో వాటికి మించిన ఇది ఆయన తపనతో వేశారు. ఒక సెట్లో అయితే నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన, చూసాను. యా. సో ఏంటి అశోక్ గురించి ఏం చెప్తారు? అంటే ఈజ్ యాజ్ అంటే అభిషేక్ గారు ఇచ్చిన ఇన్పుట్ని అదే క్వాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయటంలో హీస్ బీన్ వెరీ గుడ్. అండ్ ఐ థింక్ అంటే అలా తీసుకురావటం, అలా తీసుకొచ్చేటోళ్ళని ఐ హ్యావ్ నాట్ సీన్ మెనీ ఇన్ మై లైఫ్ జనరలీ. అంటే ఇచ్చిన ఇన్పుట్స్ని ఎగ్జాక్ట్గా టు బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఆర్ ఈవెన్ ఫర్దర్ ఇంప్రూవ్. అంటే అండ్ ఇట్ అపియర్డ్ లైక్ హెస్ బీన్ అంటే చాలా ఈజీగా చేశారనిపించింది నాకు. అంత కష్టపడ్డారు కూడా అనిపించలేదు నాకు. అంటే మనిషి స్ట్రెస్ అది ఉంటుంది కదా, అంటే హీ నోస్ హౌ టు ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా, ఆ ఎక్స్పీరియన్స్కి హీ నోస్ ఎవ్రీథింగ్. సో అలా జరిపింది. కానీ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద అంటే మాకు వన్ ఆఫ్ ద రాక్ సాలిడ్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ద ఆర్ట్ డైరెక్టర్. అలాగే కెమెరామెన్ సౌందరరాజన్. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని మంచి సెట్స్ వేసినా, ఎంత అద్భుతమైన సబ్జెక్టు ఉన్నా దాన్ని కరెక్ట్ వేలో ఆడియన్స్కి చూపించేది త్రూ కెమెరా. సో తన వర్క్ గురించి చెప్పాలంటే అభిషేక్ చూస్ చేసిన అంటే ఈ టీమ్ అందరికి పిచ్చి అండి, అంటే అవుట్కమ్ మీద పిచ్చి. ఇన్ దట్ సెన్స్ సౌందరరాజన్ గారికి హీ గెట్స్ మ్యాడ్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ రైట్. సో ఐవ్ సీన్ హిమ్ బిహేవ్, అంటే ఆఫ్ సెట్ ఒకలాగా ఉంటారు, ఆన్ సెట్ ఒకలాగా ఉంటారు. సో ఆ పిచ్చి వల్ల ఏమవుతుందనంటే నోబడీ యాక్సెప్ట్స్ ఈవెన్ అ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎర్రర్. లైటింగ్ నుంచి, లైటింగ్ పడ్డ షాడో గురించి, ఆ షాడో యాంగిల్ నుంచి, హీరో ఎట్లా కనపడుతున్నాడు ఏంటి, ఆ కెమెరాలు ఏం తీసుకురావాలి అవన్నీ మనకు తెలియవు. సో ఆల్ దోస్ థింగ్స్, ఎవ్రీ డీటెయిల్ ఈజ్ టేకెన్ కేర్. అంటే ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దేర్ ఫీల్డ్స్. అండ్ అలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు దెర్ ఇస్ జీరో రూమ్ ఫర్ ఎనీ ఎర్రర్, ఎనీ ప్రాబ్లం. ఈ మొత్తం టీంలో వాళ్ళకున్న స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే అందరూ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ అని బిలీవ్ చేస్తారండి. దట్ మేక్స్ దెమ్ పుష్ దేర్ లిమిట్స్ farther and farther. So that's where we are getting this kind of output. ఓకే. అంటే ఏది డబ్బు కోసం చేసిన మనుషులు కారు. అంటే ద ఎంటైర్ టీమ్ ఈజ్ లైక్ దట్. అంటే ఇండస్ట్రీలోనా లేకపోతే నాకు ఫస్ట్ మూవీలో ఇంత లక్ వచ్చింది నాకు తెలియదు, కానీ ద ఎంటైర్ టీమ్ వాజ్ లైక్ దట్. సో అండ్ యూఆర్ సీయింగ్ ద అవుట్కమ్ ఇన్ ద. సో వీటన్నిటికి తోడు మ్యూజిక్ అండి. ఇప్పుడు ఇవి ఎంత ఉన్నా ఆ బీజిఎం హైలైట్ అవ్వకపోతే మీకు ట్రైలర్కి కానీ సాంగ్స్కి కానీ ఎంత పేరు వచ్చి ఉండేది కాదు కదా. సో ఈ అంత కీ ఫ్యాక్టర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? అంటే అభిషేక్ మస్ట్ హావ్ వర్క్డ్ విత్ దెమ్ బిఫోర్. అంటే ఇట్స్ హిస్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ వాట్ దే హ్యావ్ డన్ బిఫోర్. హి సెలెక్టెడ్ దెమ్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. సో అంటే వేర్ ఏబుల్ టు డెలివర్. అండ్ ఆయన కూడా కూర్చొని వాళ్ళతోని ఆ కంఫర్ట్ ఆయనకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో ఉండదు కదా. హీ కెన్ సిట్ విత్ దెమ్, ఆయనకు కావాల్సినట్టు ఆయన చేయించుకోవచ్చు. సో దట్ కుడ్ బి హిస్ థాట్ ప్రాసెస్ బిహైండ్ గోయింగ్ విత్ ఎ ఫ్రెషర్. ఓకే. But there also we got passionate people, like I said. And they're also first timers, so they'll give their life and blood for it. So that's what it is. అలాగే విఎఫ్ఎక్స్ అండి. ఇప్పుడు నాగబంధం గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ విఎఫ్ఎక్స్కి కూడా వెళ్తుంది. అంటే పర్ఫెక్ట్గా అరే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు కొన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు వచ్చే సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్ ఏదో ఒక లోపాలు మనం వెతికి పట్టుకోవచ్చు. బట్ మీ దాంట్లో అది కనపడలా. అది డైరెక్టర్కి దాంట్లో చాలా నాలెడ్జ్ ఉంది విఎఫ్ఎక్స్లో. లైక్ ఎట్లాంటి ఇన్పుట్స్ ఇస్తే ఎట్లాంటి అవుట్పుట్ వస్తుంది అనే క్లారిటీ ఆయనకు చాలా ఉంది. ఇప్పుడు అది ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు అనుకోండి,
ఏం ఇన్పుట్స్ ఇయ్యాలో తెలియదు అనుకోండి. సో ఓకే, ఇది చేసుకురండి అని మనం ఒక విజువల్ చూపించి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అని వాళ్ళకి పడేస్తే వాళ్ళు ఫస్ట్ టైం చేస్తారు, సెకండ్ టైం చేస్తారు, థర్డ్ టైం చేస్తారు. మనకేమనిపిస్తుంది, వి గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఆఫ్టర్ సో మెనీ ఐటరేషన్స్. ఫోర్త్ దాన్ని ఓకే సో నాకు ఇలా కావాలి, సేమ్ ఇదే ఉండాలి అని కాన్ఫిడెంట్గా వాళ్ళని చెప్పడం లేదు. ఎనేబుల్మెంట్ ఈజ్ వన్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆ ఎనేబుల్ చేస్తారు ఆయన, బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ రిక్వైర్డ్ నాలెడ్జ్ ఉంది ఆయనకి, వాళ్ళని ఎనేబుల్ చేసే నాలెడ్జ్ ఉంది. సో ఆ ఇన్పుట్స్ మీద వాళ్ళు వర్క్ చేయగలరు. దే కెన్ కమ్ అవుట్ విత్ ద బెస్ట్ Yeah. అవుట్పుట్. సో దట్స్ వేర్ దిస్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్ ఓవర్ అదర్ మూవీస్. వాళ్ళు కూడా చాలా స్పెండ్ చేశారు, బట్ డైరెక్టర్స్కి ఆ నాలెడ్జ్ ఉండడం అనేది హ్యూజ్ ప్లస్ ఫర్ CG సెంట్రిక్ మూవీస్ లైక్ దిస్. యూ కెన్ టాక్ టు దిమ్ టెక్నికలీ. వాళ్ళు ఏం చెప్తున్నారో చూసి ఇది ఇలా చేయొచ్చు కదా, ఇది ఇలా చేయొచ్చు కదా అని యూ కెన్ కౌంటర్ క్వశ్చన్. లేకపోతే మనకి ఏదో చెప్తా ఉంటారు, మనం వింటా ఉండి ఏదో చేసుకోవాలి. సో ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ ఇన్ దట్ టెక్నికల్ కాన్వర్సేషన్, ఐ థింక్ యుల్ బి ఏబుల్ టు గెట్ దట్ అవుట్పుట్ విచ్ సో